హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి 4870. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్కి వచ్చేసామండి, కేబీ పార్క్కి. చూడండి, మా బాబు పైన ఇట్లా థ్రెడ్లా ఉంటుంది కదా, దానిపైన ఆడుకుంటున్నాడు. సో దగ్గరలో ఉంటుందనేసి మేము ఇక్కడ పార్క్కి వచ్చేసాము. ఈరోజే కొంచెం వర్షం తగ్గింది. మొన్న 2 రోజులు బాగా వర్షం పడింది. ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి, ఉప్మా చేసిన వీడియో, అది కూడా లింక్ పెడతాను, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చూడండి ఎంత బాగుందో పార్క్ ఇక్కడ. కానీ కొంచెం వర్షం నీళ్ళు ఉన్నాయండి, అందుకనేసి కొంచెం ఆగాం మేము. ఇక్కడ మా బాబు పైకి ఎక్కుతున్నాడు. ఇంకా 2 రోజులు ఇంట్లో ఉండేసరికి స్కూల్ కూడా లేవు కదా వర్షానికి. సరే వర్షం తగ్గింది కదా, పార్క్ వెళ్దాం అన్నాడు. అందుకని వాడిని తీసుకొని పార్క్ వచ్చాము ఇక్కడ దగ్గరలో. సో థ్రెడ్స్ ఎక్కి పైకి ఎక్కి ఆడుకుంటున్నాడు. వీడికి అలవాటే అండి ఇది ఆడడము. ఈ పైన ఎక్కి ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ మా వీడియో తీస్తున్నాడు ఆడుకుంటుంటేను. చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నాడు పైకి ఎక్కి. సో వెనక టైర్ లాంటివి కూడా ఉన్నవి, అవి కూడా ఎక్కి ఆడుకోవచ్చు, ఇదైనా అదైనా. సో అన్నీ ఒకసారి ఆడి ఒక 1 అవర్ ఆడేసి వెళ్తాడు మా అబ్బాయి. ఇక్కడ స్లైడింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ స్లైడ్స్ కూడా ఎక్కి ఆడతాడు అనమాట, జారుడు బల్లలు అంటాం కదా. సో అక్కడ అవి ఉన్నాయి. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ పిల్లలు ఆడుకునేవి, చిన్నప్పుడు మన తొక్కుడు బిళ్ళలు ఆడతాం కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడ తిరిగే ఈ చైర్స్ ఉన్నాయి చూడండి, కానీ వర్షపు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇదంతా మొత్తం పార్క్ అండి. ఇక్కడ కొంచెం వాన పడేసరికి కొంచెం తడి నీళ్ళలాగా ఉంది. ఇక్కడ చూడండి స్నేక్స్ అండ్ ల్యాడర్స్, మనము మామూలుగా చార్ట్ లాగా బోర్డు లాగా ఆడతాం కదా, కానీ ఇక్కడ వీళ్ళే ఆడొచ్చు అనమాట, పిల్లలు ఆడుకోవడానికి ఎగురుతూ ఆడుకోవచ్చు. ఇక్కడ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వాళ్ళకి కొంచెం మంచిగా మైండ్ షార్పింగ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి హ్యాండ్ లెగ్స్తో ఆడే ఆటలు అనమాట, వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉంటుంది ప్లస్ బ్రెయిన్ షార్పింగ్ గేమ్స్ అనమాట ఇవన్నీ. ఇంకో పిల్లలు ఎవరో ఆడుతున్నారు అక్కడ అవి. సో ఇవన్నీ ఇంకా చెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏమైనా గీసుకొని ఆడుకోవచ్చు పిల్లలు. అటువైపు అయితే మొత్తం క్రికెట్ ఆడుకోవడానికి, లేకపోతే చిన్న ఫుట్బాల్ లాగా ఆడుకోవడానికి ఉంది అటు సైడు. ఇక్కడ ఈ చైర్స్ చూడండి, వాన పడింది, కింద నీళ్ళు ఉన్నాయి వానకైతే. మామూలుగా అయితే ఇది పిల్లలు ఆడుకుంటారనమాట, కొంచెం వర్షం నీళ్ళు ఉన్నాయి ఇప్పుడే. చూడండి తిరిగి ఎట్లా తిరుగుతుందో ఇది, బాగానే వర్షానికి కూడా. మా పిల్లలు అయితే ఇందులో కూర్చొని డైలీ ఈ పార్క్ వస్తామండి. స్కూల్ అయిపోయాక హోంవర్క్ చేసుకొని పార్క్ వస్తారు, అప్పుడు ఇక్కడ ఆడతారనమాట పిల్లలు. సో నెక్స్ట్ ఇక్కడ టైర్స్ లాంటివి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా ఎక్కి ఆడుకుంటారు. మా పెద్ద అబ్బాయి అడుగుతున్నారు కదా, మా పెద్ద అబ్బాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఊర్లో ఉన్నాడండి, వేరే ఊర్లో ఉన్నాడు. సో ఆ టైర్స్ ఎక్కి కూడా మా పిల్లలు అయితే ఆడుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర మా చిన్నోడు ఉన్నాడు, మా చిన్నోడు ఆడుకుంటున్నాడు అక్కడ, బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నాడు వాళ్ళ డాడీతో కలిసి. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి, అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. దీని తర్వాత అది మీకు చూపించబోతున్నాను ఆ పెయింటింగ్స్ అన్నీ. ఇక్కడ పిల్లలందరూ చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో ఈ గడ్డిలో. సో ఇక్కడ నుంచి మేము ఇటు పక్కకు వచ్చాము, ఇదంతా వాకింగ్ ఏరియా, ఇదంతా పిల్లలు ఆడుకునే జోను, ఇదేమో పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి. మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్లో ఉంటుంది పార్క్, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయొచ్చు అనమాట. చూడండి వాకింగ్ చేయడానికి ఎంత పెద్దదో, రౌండ్గా ఉంటుందన్నమాట, స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, రౌండ్గా కాదు. ఇక్కడంతా తిరిగి వాకింగ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చాయి, అలంకరించే ఫ్లవర్స్. చూడండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి అసలు ఇవి. వీటితో మా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు ఈ ఫ్లవర్స్ని. ఫ్లవర్స్ బాగున్నాయి, రకరకాలుగా డిఫరెంట్ అలంకరించే చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్నాం మేము. చూడండి ఇంకొంచెం ముందుకు రాగానే రకరకాల చెట్లు అనమాట. దీని పేరు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్లు చెప్పండి దీని పేరు ఏంటని. సో డిఫరెంట్ టైప్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను, నేను వీడియోస్ చేస్తున్నానండి అవి అందరికి చూపించడానికి. సో
ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నాకు సబ్స్క్రైబ్ వస్తుంది. అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ కూడా చేయట్లేదు కొంతమంది, చూస్తున్నారు కానీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో వాచ్ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ అక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో తర్వాత అక్కడ చూడండి పెయింటింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకా మా అబ్బాయి క్రికెట్ బాల్ తెచ్చుకున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, ఫుట్బాల్ తెచ్చుకున్నాడు. ఇంకా దాంతో ఆడుతున్నాడు ఫుట్బాల్ ఇక్కడ. సో వర్షం పడింది కదండి, ఇంట్లో ఉండే ఇంకా పార్క్ వెళ్దాం అనేసి అన్నాడు కాబట్టి తెచ్చాము మా బాబుని. ఇంకా వచ్చి బాగా ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ భలే ఉన్నాయి అసలు, డిఫరెంట్ ఫ్లవర్స్ చూడండి మొత్తం ఎట్లా ఉన్నాయో ఫ్లవర్స్ మొత్తం బాగున్నాయి కదా. సో నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తున్నాను చూడండి. ఇక్కడ ఇదంతా వాకింగ్ ఏరియానండి. ఇదంతా పొద్దున సాయంత్రం ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 2 hours ఉంటుంది, ఈవినింగ్ 2 hours, 3 hours, ఈవినింగ్ 3-4 hours ఓపెన్లో ఉంటుంది. ఇంక అప్పుడు అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంక ఇక్కడ ఆడుకుంటారు. సో పెయింటింగ్స్ చూపిస్తా అన్నాను కదా, ఈ వాల్ మీద ఉన్న పెయింటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి పెయింటింగ్స్. ఈ సెకండ్ పెయింటింగ్ చూడండి, మొత్తం అసలు సీనరీస్, ఒక ల్యాండ్స్కేప్లో ఉన్నట్టు వాటర్, బోట్, పక్కన హౌస్, ఆ కొండలు, ఆ చెట్లు, డిఫరెంట్ రకాల చెట్లు. ఈ పెయింటింగ్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది అసలు ఎవరో కానీ ఆర్టిస్ట్ అసలు రూపుదిద్దుకున్నట్టు వేశారు ఈ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ మెయిన్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటారనమాట. నిజంగా అక్కడ ఉన్నామేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వాటర్లో బోట్, పక్కన హౌసెస్, నిజంగా అదేమన్నా కొత్త వింత ప్రపంచంలాగా ఉంది ఈ పెయింటింగ్స్ అన్నీ. ఇవన్నీ చూస్తే ఒక్కోసారి మనసుకి ఉన్న ఆహ్లాదకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యోగా చేస్తున్నట్టు ఉంది చూడండి పిక్చర్. పర్ఫెక్ట్గా ఎంత బాగా వేశారో డ్రాయింగ్ అనేది, ఆర్ట్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా యోగా చేస్తున్నారు, మెడిటేషన్, ఆ మెడిటేషన్ చేస్తున్న పిక్చర్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయండి పెయింటింగ్స్, మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ బుద్ధుడు ఉన్నారు. సో బుద్ధుడు విగ్రహం పెయింటింగ్ బాగా ఎంత చక్కగా గీశారో అసలు, నిజంగా ఉన్నట్లే ఉంది అసలు ఈ పెయింటింగ్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి ఇష్టమైన క్రోకోడైల్, హిప్పోపటమస్, లయన్, ఎలిఫెంట్, జిరాఫీ, జీబ్రా, మంకీ, ఇంకా స్నేక్, అవన్నీ పైన గుహలో ఉన్నట్టు చూడండి. పెయింటింగ్ వెనక ఏమో మబ్బులు వేసి ఎంత క్యూట్గా ఎంత బాగా వేశారు. మధ్యలో ఒక పక్షి కూడా ఉంది. ఈ పెయింటింగ్ కూడా అదిరిపోయింది. పైన కూడా పక్షి ఉన్నట్టు వేశారు. మా పిల్లలు దీని ముందు వచ్చి రోజు చూసుకుంటా అక్కడ స్లైడ్స్, ఇంకా అవి ఎక్కేవి అవన్నీ ఆడుకుంటారనమాట. ఈ పార్క్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అసలు. ఆ ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగా నచ్చిందండి. నిజంగా ఎన్ని టెన్షన్స్ ఉన్నా పోయి నిజంగా మనం అక్కడ ఉన్నామేమో అని ఫీలింగ్ వచ్చింది. అవన్నీ ల్యాండ్స్కేప్ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టైగర్, నెక్స్ట్ పక్కన బేర్ బొమ్మలు అన్నీ ఉన్నాయి. కింద స్నేక్, కింద ఏదో పురుగు బొమ్మ, అన్నీ కలిపి నిజంగా ఫారెస్ట్లో ఉన్నట్టు భలే వేశారు డ్రాయింగ్ అనేది, ఆర్ట్ అనేది, పెయింటింగ్ అనేది చాలా బాగుంది. పెయింటింగ్ అయితే నిజంగా ఆర్టిస్టులని ఒక్కోసారి చాలా అభినందించాలండి. ఎంతో పర్ఫెక్ట్గా అసలు మనకి నిజంగా ఉన్నాయి అన్నట్టు వాళ్ళు పెయింట్ వేస్తారు కదా. ఈ గోడల మీద ఉన్న పెయింట్ అయితే నిజంగా ఉన్నాయేమో అనిపించింది అసలు. సో నెక్స్ట్ పెంగ్విన్, జాలర్లు అప్పుడే చేపలు పట్టి ఇంటికి తీసుకెళ్తున్నట్టు పెయింటింగ్ వేశారు. ఇది కూడా రియలిస్టిక్గా బాగుంది పెయింటింగ్ అయితే. ఆ జాలర్లు అవి తీసుకెళ్తున్నట్టు వేశారు పెయింటింగ్. చూడండి ఎంత బాగుందో ఇది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసే వీడియో అనమాట ఇది, ఎక్సర్సైజ్ చేసే పెయింటింగ్. నెక్స్ట్ ఇక్కడ జిమ్కి వెళ్ళే పెయింటింగ్ చూడండి, నిజంగా
జిమ్కి వెళ్ళే పెయింటింగ్ వేసినట్టు వేశారు, 6 ప్యాక్ వేసినట్టు వేశారు. నెక్స్ట్ ఇది లయన్కి ఏదో 6 ప్యాక్ వేసినట్టు ఈ పెయింటింగ్ ఉంది. బాగుంది కదా నిజంగా చూడ్డానికి. చూడండి ఎట్లా ఉందో. నెక్స్ట్ అబ్బా నాకు ఇష్టమైన ల్యాండ్స్కేప్ వీడియో వచ్చింది. ఇంటి పక్కన చిన్న కాలువ, పై కింద బ్రిడ్జ్, వెనక ఇల్లు, వెనక కొండలు, రకరకాల ఫ్లవర్స్. సో ఈ ల్యాండ్స్కేప్ వీడియో చూస్తే సూపర్గా అనిపించింది. ఇంటి ముందే చిన్న చెరువు లాంటిది, వాగు లాంటిది భలే ఉంది కదా. అసలు పల్లెటూరులో ఇట్లా ఉంటే నాకు ఎప్పటి నుంచో పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి సీనరీస్ ఉంటే ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో పల్లెటూర్లు అంటే ఎంతమందికి ఇష్టమో చూద్దాము. సో నెక్స్ట్ ఒక మనిషి ఆకారంలో ఇక్కడ చెట్లు అన్నీ, కింద వాటర్ అన్నీ కలిపి ఒక మనిషి ఆకారంలో వేసినట్టు వేశారు. చూడండి మామూలుగా చూస్తే ఎలా అనిపించింది, అది చాలా బాగుంది. అసలు ఇక్కడ భరతనాట్యం వేస్తున్న ఒక లేడీ బొమ్మ వేశారు, ఇక్కడ బాగుంది కదా పెయింటింగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక అమ్మాయి పెద్ద బాతు మీద కూర్చొని ఉంది, కొంగ మీద. చూడండి ఎలా ఉందో, మొత్తం కింద వాటర్. సూపర్గా ఉంది కదా సీనరీ. ఇది కూడా చాలా బాగుంది అసలు. నిజంగా మనం కళ్ళ ఎదురుగా ఉన్నట్టే వాళ్ళు అలాగా చిత్రీకరించారు పెయింటింగ్ని. చూడండి ఎంత బాగుందో. సో ఇట్లాంటి పార్కుల మీద వేస్తే పిల్లలు కూడా ఆసక్తిగా వాటిని చూస్తూ ఉంటారండి. సో ఇక్కడ ఎద్దునేసారు, ఎద్దు బొమ్మ పెయింటింగ్ రియల్గా ఎద్దు ఉన్నట్టే ఉంది. చూడండి ఎంత నీట్గా, ఎంత షార్ప్గా పెయింటింగ్ వేశారనేది మన కళ్ళ ఎదురుగానే మనం చూడొచ్చు. ఎద్దునైతే రియల్గా మన ఎదురుగా ఉన్నట్టు, ఒక పొలంలో ఉన్నట్టు వేశారు, ఒక అడవిలో ఉన్నట్టు ఈ ఎద్దునేసారు. సో నెక్స్ట్ ఇక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారండి. భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్ గారు, నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళందరినీ వేశారు పెయింటింగ్. చూడండి ముందు ఆర్మీని వేసి జై హింద్, చాలా బాగుంది పెయింటింగ్ అయితే. సో అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒక చాటు చూడడం చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన ఒక జాగ్వర్, కింద ఒక పక్షి, ఆ రెండు కలిపి ఒక లేడీ ఫేస్తో, కింద ఒక కొండ ఉంది కదా, మొత్తం కలిపి ఒక లేడీ ఫేస్ వచ్చినట్టు ఈ పెయింటింగ్ ఉంది. చూడండి పక్కన కొండలు, ఈ రెండిటి కలిపి లేడీ పెయింటింగ్ వచ్చినట్టు వేశారు. సో చాలా బాగుంది పెయింటింగ్ అయితే. రెండు డిఫరెంట్ యానిమల్స్ కలిపి ఒక మనిషి రూపంలో వేశారనమాట, ఒక లేడీ రూపంలో. సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి అసలు రియల్గా ఒక పెద్ద గొరిల్లా ఒక అబ్బాయి వెనక పడుతున్నట్టు, ఇల్లు పగలగొట్టి లోపలికి వస్తున్నట్టు. చూడండి ఎంత రియలిస్టిక్గా అట్లా వేశారో వాళ్ళు. మొత్తం ఆ అబ్బాయి ఏమో ఉరుకుతున్నట్టు, ఇట్లా రియలిస్టిక్గా మన ఎదురుగా ఉన్నట్టే ఉంది కదా ఈ పెయింటింగ్. ఇంట్లో ఇట్లా వస్తున్నట్టుంది ఇదైతే. ఇది కూడా బాగుంది పెయింటింగ్. నెక్స్ట్ పెయింటింగ్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ జిరాఫీ ఒక ఫోటోలోంచి బయటకు వచ్చి ఆకులు పైన కొమ్మలు మేస్తున్నట్టు వేశారు. చూడండి ఒక పెయింటింగ్లోంచి బయటకు వచ్చిన జిరాఫీ ఆకులు మేస్తున్నట్టు వేశారు. ఇది కూడా సూపర్ ఉంది అసలు పెయింటింగ్. సో నెక్స్ట్ ఈ పార్క్ ఇంటి దగ్గరలో ఉంటుందండి, అందుకే మేము పిల్లలు స్కూల్ అయిపోయాక హోంవర్క్ చేయించి డైలీ అయితే వస్తాము ఇక్కడికి. సో ఇక్కడ ఏంటంటే డాల్ఫిన్స్, నెక్స్ట్ ఫిషెస్ అన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి పులి, టైగర్ ఒక ఫోటోగ్రాఫ్ నుంచి బయటికి ఇట్లా దూకుతున్నట్టు ఆ రూపంలో వేశారనమాట ఈ పెయింటింగ్ అయితే. చూడండి ఎలా ఉందో చూడండి మీరే, రియలిస్టిక్గా ఎంత బాగుందో. సో వచ్చిన వాళ్ళందరూ పిల్లవాళ్ళు అయితే ప్లే చేస్తారండి, ఇంకా పెద్దవాళ్ళు ఈ పెయింటింగ్స్ అన్నీ చూడడానికి వాళ్ళు కష్టపడి పెయింటింగ్స్ వేశారు. సో ఆర్టిస్ట్ ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఇంత మంచి పెయింటింగ్స్ వేసినట్టు. ఇదేదో ద్వారం లాగుందండి, పెద్దది, బాగుంది. సో ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని హోంవర్క్ చేపిస్తే
వాళ్ళు మంచిగా ఎదుగుతారు. లేదా వాళ్ళు ఫోన్లు చూసుకుంటే పిల్లలు కూడా ఫోన్ చూస్తారనేసి ఒక మంచి ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఈ పెయింటింగ్ వేశారు. సో నిజమే కదా, పిల్లల్ని మన హోంవర్క్ చేపిస్తే వాళ్ళు మంచిగా చేసుకుంటారు. అదే మనం ఎక్కువ ఫోన్లు చూస్తే వాళ్ళు అలా ఫోన్లు చూసుకుంటూ ఉంటారనేసి వాళ్ళ యొక్క మెసేజ్ ఇవ్వడానికి తీశారండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక బటర్ఫ్లై షేప్లో వేశారు చూడండి. మొత్తం బటర్ఫ్లై అయింది, దానికి ఏం తల లేకుండా మనం ఇక్కడ మధ్యలో నించోవచ్చు అనమాట. మనం మధ్యలో నించుంటే మనకి రెక్కలు ఉన్నట్టు ఈ యొక్క పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ అబ్బా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ వేశారు. మొత్తం జలాశయం, ఇక్కడ వాటర్ ఫాల్, ఇక్కడ జలాశయం, ఒక చెరువు ఉన్నట్టు, వెనకేమో కొండలు. సూపర్గా ఉంది కదా, చెట్లు, రకరకాల కలర్స్ ఉన్న చెట్లు మొత్తం కలిపి పెయింటింగ్ వేశారు. ఎంత బాగుంది అసలు ఈ పెయింటింగ్. రియల్గా మనం అక్కడికి వెళ్ళి కూర్చున్నామా అనిపించేటట్టు మన ఎదురుగా వేశారు. సూపర్ అండి, అసలు చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పీకాక్ ఒక తోటలో ఉన్నట్టు వేశారు. సో ఇదండి ఈ వీడియో. మేము వెళ్ళిన పార్క్ వీడియో నచ్చింది అనుకున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.